ఏపీ మాజీ సీఎం జగన్ కి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారట. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి చేశారట. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని జగన్ ని విజ్ఞప్తి చేశారు రాజ్నాథ్ సింగ్. జగన్ తీసుకునేటువంటి నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లోక్సభలో వైసీపీకి 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి. రాజ్యసభలో వైసీపీకి 7 సభ్యులున్నారు. దీంట్లో వీరి ఓట్లు కూడా కీలకమే. కాబట్టి జగన్ సహకారం కోసమని రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారట. సో రాజ్నాథ్ సింగ్ ఫోన్ కి మరి జగన్ ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. సో ఇప్పుడే నామినేషన్ వేశారు రాధాకృష్ణన్. సో తెలంగాణ గవర్నర్ కూడా రాధాకృష్ణన్ పనిచేశారు. సో ప్రస్తుతానికి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి రాధాకృష్ణన్ నామినేషన్ వేయడంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానివ్వండి, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కొంత భిన్నమైనటువంటి వాతావరణం నెలకొని భిన్నమైనటువంటి రాజకీయ నాయకుల వ్యాఖ్యలు కూడా కనబడుతున్నాయి.